నెక్స్ట్ కేసీఆర్కి నోటీస్ ఇస్తామనేటువంటి చర్చ జరుగుతుంది. ఇస్తే ఏమవుతుంది? ఏం కాదు. ఈ సిట్టు ద్వారా అయ్యేది లేదు, పోయేది లేదు. ఇది కేవలం ఏంటంటే కాలయాపన. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ ప్రభుత్వం దగ్గర సంక్షేమాలు చేయడానికి లేదు, గ్యారంటీలు ఇవ్వడానికి లేదు. అయితే ఏం చేయాలి? ప్రతిపక్షాలను ఒక రకంగా మైండ్ డైవర్షన్ చేసి ఈ పనిలో పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచన. ఇవాళ ఇట్లాంటివి ఎన్ని సీట్లు ఇవన్నీ బోర్ అయిపోయారు పబ్లిక్. నీకు అసలు ఏమి లేదు, పసలేని కేసు ఇది. ఈ పసలేని కేసు మీద కాలయాపన చేస్తూ మా యొక్క ఏంది అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి వారి పట్ల పోరాటం చేసే విధంగా మేము ముందుకెళ్లే తరుణంలో ఇలాంటివన్నీ సిట్ అని చెప్పి ఇక్కడ మాకు కొద్ది డిస్టర్బెన్స్ చేసే క్రియేటే, కానీ అది ఏం లేదు. దాంతో కూడా మాకు మంచి ఇవాళ ప్రజలల్లో మంచి పబ్లిసిటీ వస్తుంది. ఇవాళ హరాస్మెంట్ ఎట్లా చేస్తారో తెలుస్తుంది, ఇవాళ ఎట్లా వేధిస్తారో తెలుస్తుంది. ఇవాళ హరీష్ అన్నకు కానీ, కేటీఆర్ అన్నకు కానీ, పెద్ద సార్కి కానీ ఇవాళ అంతా ఇలా మంచి మాకు ఒక సింపతి వస్తుంది, మంచి క్రియేట్ అవుతుంది. కానీ ఏమంటాడు మా కేటీఆర్ అన్న, నువ్వు ఎన్నిసార్లు పిలుస్తా అన్నిసార్లు పోతా, నాకేంది నువ్వు ఎన్ని గంటలు కూర్చోబెడతా అన్ని గంటలు కూర్చుంటా, మంచిగా భోజనం అరేంజ్ చేసి చాలు, ఏముంటుంది? ఇవాళ ఇదంతా ఏంది అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇది చాలా రోజులు ఆగది. ఎందుకనంటే ఉన్నప్పుడు ఇది ఒకటి స్టంటు. ఇప్పుడు రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇది ఒక స్టంటు. మళ్ళీ ఇది అయినాక జిహెచ్ఎంసీ వస్తుంది, మళ్ళీ ఆడొక స్టంటు. ఇవంటే స్టంట్ ముఖ్యమంత్రి అయిపోయిండు. కేవలం నేను వీళ్ళకు సీట్ల పెడితే వీళ్ళు ఏదో మానసికంగానో కుంగిపోయే పరిస్థితి ఉంటుంది అన్నది. అదే ఇది ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ. ఉద్యమాన్ని రాష్ట్రం కాళేశ్వరంలో నోటీసులు, కేసీఆర్ విచారణ, హరీష్ రావు విచారణ, ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులు, ఈడీ నోటీసులు. సో ఇప్పుడు మళ్ళీ హరీష్కు, కేటీఆర్కి ఇద్దరికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణలు. ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పైన ఏం చెప్తా ఉన్నారంటే కవిత ఫోన్ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ట్యాప్ చేయించారు అనేటువంటిది. అట్లా జరుగుతుందా? చేసిరా? మదన్న చేసిండ్రని చెప్పేటోళ్ళు చెప్తున్నారు. ఈయన గవర్నమెంట్ దాన్ని తేల్చకుండా ఎన్ని రోజులు ఈ వ్యవహారం ఇది ఏంటంటే తెలుగు సీరియల్ని మర్పించేటట్టు అయిపోయింది రేవంత్ రెడ్డిది. ఈ తెలుగు సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ ఉన్నాయి, దాన్ని కూడా మర్పించేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఇలా ఏదన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటాయి. ఎన్ని రోజులు ఇప్పుడు అంటే నేను ఇవాళ సజ్జనర్ గారితో ఒక సిట్ వేసిరు. ఇప్పుడు అంతకుముందు ఉన్న సిట్టు అంటే దానికి అకౌంటబిలిటీ లేదా? అంటే అది అసమర్థత సిట్టా? అది అంటే వాళ్ళు కరెక్ట్ చేయలేదా? అంటే లేకపోతే వీళ్ళకు కావాల్సినటువంటి వీళ్ళని ఇరికించే ప్రయత్నం చెయ్యాలి అని అధికారుల మీద ఒత్తిడి తెస్తే ఆడ పసలేదు అని చెప్పి మేము చెయ్యలేమని పక్కకు తప్పుకుంటే ఇంకోరిని మొదటి సీట్లో ఆధారాలు దొరకలేదు, ఇప్పుడు రెండవ సీట్ వేసి ఇప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదన్నా. మొదటి సీటులా కేటీఆర్ని, హరీష్ రావుని జైలుకి పంపాలి ఆయన ఒక ఆకాంక్ష ఉన్నది రేవంత్ రెడ్డి గారిది. నేను పోయినా వాళ్ళు ఎట్లకైనా పోవాలన్నారు. అధికారులు చెప్పారా బాబు ఇది కాదు, ఇలా పసలేదు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అది పక్కకు తప్పించి ఇంకో సిట్ వేసారు. ఇలా వాళ్ళది అకౌంటబిలిటీ ఏముంది, జవాబుదారీతనం ఏమున్నది? ఇవాళ అంతా తెలుస్తున్నది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కదా, శ్రీనివాస్ యాదవ్ గారు కేటీఆర్ ఖచ్చితంగా జైలుకే పోతాడని. అరే ఇది ఎప్పటి నుంచి చెప్తున్నారే? ప్రతిపక్షం మొదటి రోజు నుంచి చెప్తున్నారు. మేము అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు చెప్పే ఇదే మాట. బాబు మీరు హామీలు ఏమైనాయి? 420 హామీలు, 6 గ్యారంటీలు ఏమైనాయి? దాని మీద ఎందుకు మీరు మాట్లాడరు? ఇదేనా మొత్తం దినము రాత్రి ఈయనకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న అన్నాడు నేను ఇక రాజకీయాలు చెయ్యా, నేను ఎన్నికలు వచ్చినప్పుడే చేస్తా అన్నాడు. మళ్ళీ రాజకీయాలు చేస్తాడు ఇట్లా. ఇప్పుడు ప్రజా సంక్షేమం గురించి నీ యొక్క ఆలోచన ఉండాలి కదా. నీ ఆలోచన ఏమున్నది? ప్రజా సంక్షేమం వీళ్ళని ఎట్లకైనా ఇబ్బంది పెట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ముందుకు రానియొద్దు. వాళ్ళ కార్యకర్తలలో కూడా ఒక భయాందోళన కల్పించాలి. నాయకులను లోపలేస్తే వీళ్ళు కూడా రారు అన్నారు. ఇవాళ చూసినారు కదా, తండోపతండాలుగా పెద్ద సంఖ్యలో ఇంతమంది ఏంటంటే యువకులు ఎక్కడికైనా మొత్తం తెలంగాణ ఆదిలాబాద్ నుంచి వచ్చారు. ఇవాళ కేటీఆర్ అన్నది ఇవాళ సిట్ ఉందంటే మేము అందరము ఇలా కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రతిసారి అట్లే చెప్తారు, మొత్తం రెస్పాండ్ అవుతారు, అంతా జరిగిపోతుంది. ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చింది, విచారించింది, సిబిఐకి సిఫారసు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఫోన్ ట్యాపింగ్లో కూడా కేసీఆర్ని పిలుస్తారు, మళ్ళీ ఇక్కడ విచారిస్తారని. ఏం జరగట్లేదు కదా. కేసీఆర్ ఆల్రెడీ గతంలో వచ్చిపోయారు, మళ్ళీ కూడా వచ్చిపోతే ఏమవుతుంది? మీరు ఏదో జరిగిపోతా అంటారు, ఏం జరగట్లేదు కదా. ఏమి జరగదు. ఇది కాలయాపన చేయడము, తెలుగు సీరియల్ లెక్క ఇది ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ని నడిపించడము, ఈ డైవర్షన్ పాలిటిక్స్ కార్యకర్తలలో. ఇప్పుడు వీళ్ళు ఒక్క పని అయితే మాకు మంచిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏంది అనంటే
మా కార్యకర్తలను నిద్రపోనిస్తలేడు. ఎందుకనంటే మా నాయకులకు అండగా నిలబడేటట్టు మేము ఎప్పుడూ ఏంది అనంటే ఉనికిని కాపాడుకునే విధంగా ఆయన మాకు అవకాశాలు ఇస్తున్నాడు. ఆ రకంగా ఇవాళ ఈ సిట్టు లేకపోతే ఇక్కడ ఇంతమంది మేము గుమిగూడేది లేదు, ఇంతమంది మేము పార్టీకి అండగా నిలిచేది లేదు. ఆయన అక్రమ కేసులు పెడుతున్నాడు కాబట్టి మా లోపల అందరూ కార్యకర్తలు ఎట్లా అంటే పూరి జోష్తోని ఇలా వచ్చి కేటీఆర్ అన్నకు మొన్న హరీష్ అన్నకు అండగా నిలిచారు. ఒకటి చివరగా శ్రీనివాస్ యాదవ్ గారు, బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది ఎట్లయితే కాళేశ్వరం సిబిఐకి సిఫారసు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం, ఫోన్ ట్యాపింగ్ కూడా సిఫారసు చేయాలి, ఫార్ములా ఈ కూడా సిఫారసు చేయాలి, సిబిఐ ఎంక్వైరీ కోరాలంటారు. మరి మదన్న ఇది ఒక్క నిమిషానికి పక్కకు పెట్టాం. బొగ్గు మొన్న ఆక్షన్ అయింది. నిన్న కిషన్ రెడ్డి ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిండు, అయ్యా మీరు గీట ఓకే అని చెప్తే నేను సిబిఐకి ఇస్తా దానికి రేవంత్ రెడ్డి సిబిఐకి అందులో ఏమో మంత్రులు మీడియా వాళ్ళు ఎవరెవరో ఉన్నారంట, మనకు తెలియదు, వాళ్ళంతా ఉన్నారు. అది ఇలా దేశం లోపలనే ఒక పెద్ద గని, దాని మీద డేగకన్లు పెట్టిరు ఇలా మంత్రులు. దానికి ముఖ్యమంత్రి ఉన్నాడా, అందులో మంత్రులు ఉన్నారా, మీడియా హౌస్ వాళ్ళు ఉన్నారా, ఎవరు ఉన్నారో వాళ్ళను బయట పెట్టు. వాళ్ళని బయట పెట్టానా పెట్టి ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఏమని, నేను సిబిఐకి ఇస్తా. మీరు కిషన్ రెడ్డిది నాకు అర్థం కాదు. కిషన్ రెడ్డి అంత గోడి మీద పిల్లి లెక్కేందుకు? నీకు ఈడ ఇన్ని ఎవిడెన్స్లు దొరికినాయి, నీకు కథలుగా చెప్పుకుంటున్నారు. తీసుకుపోయి నువ్వు ఆ శాఖకు నువ్వు మంత్రివి, నీకు ఒకరు ఏంది అని అంటే ఒకరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నా నీకు ఇలా కుంభకోణం జరుగుతుంది, ఇలా వ్యక్తుల యొక్క ప్రమేయం ఉన్నది, అధికారులది మంత్రులది, ఇలా మొత్తం ఏంటంటే అది దండుకోవాలి ఆ ఆక్షన్లో. అట్లా నీకు తెలిసినప్పుడు నాకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే సిబిఐకి ఇస్తా అంట. నువ్వు ఎందుకు సిబిఐ? రాష్ట్ర ప్రభుత్వం నీకేంది? నీకు అకౌంటబిలిటీ ఏంది? నీకు అకౌంటబిలిటీ మోడీ, నీకు సిబిఐ, నీ సంస్థ. ఫోన్ ట్యాపింగ్లో ఇప్పుడు నెక్స్ట్ తదుపరి అరెస్టులు ఉంటాయి విచారణ తర్వాత అనేటువంటి అన్న. ఫోన్ ట్యాపింగ్లా ఒక్కటి చెప్తున్నానే, ఎవిడెన్స్ ఏముంటుంది? అధికారులు ఏ ఎవిడెన్స్ ఆడ పోయి ఫోన్ ట్యాపింగ్ అదేది ఆడ కూర్చొని కేటీఆర్ చేసిండా లే హరీష్ రావు చేసిండా ట్యాపింగ్లలో పెట్టుకొని? అది ఎవరు చేసారు? అది రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చేసారా, ఎవరు చేసారు కనుకో. ఇలా ఏమున్నది, ఏం ఎవిడెన్స్ ఉంటుంది? ఇది కేసులు నిలుస్తాయి అన్న, ఇవి నిలువాయి అన్న. ఇవి కేవలం ఏంది అని అంటే వాళ్ళకి కాలయాపన, నేను చెప్పినా కదా. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావుకి కేటీఆర్కి నోటీసులు ఇచ్చి మంచి పని చేస్తూ ఉన్నారు, మా కార్యకర్తలంతా కూడా యాక్టివ్ అవుతూ ఉన్నారు, దీనివల్ల నాయకులను కాపాడుకునే ప్రయత్నం జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.